రిజర్వేషన్లపై మాట్లాడినందుకే అక్రమ కేసులు బీజేపీ ఈడీ సీబీఐ ఢిల్లీ పోలీసులను వాడుకుంటుందన్న రేవంత్. కేంద్రం పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోయింది. కేంద్రానికి రైతులంటే చిన్న చూపన్న కేటీఆర్. ఖమ్మం టీడీపీ కార్యాలయానికి పొంగులేటి. ఎన్టీఆర్ కు భారత రత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్న మంత్రి. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవటమేనన్న జగన్. అమిత్ షా ఫేక్ వీడియోపై బీజేపీ నేత లక్ష్మణ్ అనుమానాలు. జార్జ్ సోరెస్ ఆదేశాలతో జరిగుండొచ్చని వ్యాఖ్య. 8న వేములవాడ వరంగల్ సభలకు ప్రధాని మోదీ. 10న మహబూబ్ నగర్ హైదరాబాద్లలో బహిరంగ సభ. బీఆర్ఎస్ పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. బీజేపీ అబద్దాలు విని ప్రజలు మోసపోవద్దన్న హరీష్ రావు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 525 మంది పోటీ. 3 నుంచి హోమ్ పోస్టల్ ఓటింగ్ ప్రారంభమన్న వికాస్ రాజ్. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడు. స్కామ్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్న రాణి రుద్రమ. వరంగల్ సిటీ క్యాంప్ కాంగ్రెస్ కార్యాలయంలో రసాభస. ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే కొట్టుకున్న కార్యకర్తలు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట. దిశ కేసులో సిర్పూర్ కమిషన్ నివేదికపై స్టే. జనసేన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించబోమన్న ఈసీ. ఫేక్ సర్క్యులర్ సోషల్ మీడియాలో పోస్ట్. పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఛత్తీస్గఢ్ లో అమిత్ షా ఎన్నికల ప్రచారం. దేశ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలన్న కేంద్ర మంత్రి. మోదీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోసం చేశారన్న ఖర్గే. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. రైతులపై టెర్రరిస్టుల ముద్ర వేస్తున్నారన్న రాహుల్ గాంధీ. నిజం త్వరలోనే బయటకొస్తుంది. లైంగిక వేధింపుల కేసులో స్పందించిన ప్రజ్వల్ రేవన్న. సుప్రీంకోర్టుకు చేరిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం. సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్. డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో ఎదురుదెబ్బ. $9,000 జరిమానా విధించిన కోర్టు. యుక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి. హ్యారీ పాటర్ కోట ధ్వంసం. చైనాలో కుంగిపోయిన హైవే. 19 మంది మృతి, పలువురికి గాయాలు. అమెరికాలో మరోసారి కాల్పుల మోత. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగుడు, 4 మృతి. అమెరికా వర్సిటీల్లో కొనసాగుతున్న నిరసనలు. గాజాపై ఇజ్రాయిల్ దాడుల్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులు.